హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోటోషాప్లో మనం ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఫిల్టర్ మెనూలో వచ్చేసి ఎక్స్ట్రాక్ట్, లిక్విఫై, ప్యాటర్న్ మేకర్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్ గురించి మనం నేర్చుకుంటాం. ఒకసారి చూడండి, మనం ఇక్కడ ఏదైనా ఇమేజ్ని తీసుకుంటాము. సో ఆల్రెడీ ఇక్కడ నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఓకే, లైక్ దిస్ ఇమేజ్ తీసుకున్నాం. ఇక్కడ ఇమేజ్ని మనం ఒకసారి జూమ్ చేసినట్టయితే ప్రజెంట్ వచ్చేసి ఇమేజ్ చూసారా, మనకు చాలా చక్కగా ఉంది. కానీ ఏమి చూస్తే కొంచెం ఫ్యాట్గా కనిపిస్తుంది. ఈ హ్యాండ్స్ కానివ్వండి, సో ఇలా. సో ఫ్యాట్గా కాకుండా కొంచెం స్లిమ్గా చేయాలంటే, చిన్నగా తగ్గించాలనుకున్నా, ఇన్కేస్ ఈ పార్ట్స్ అన్నీ కూడా ఓకే అడ్జస్ట్ చేయాలనుకున్నా, సో అట్లాంటి టైంలో మనకి ఇక్కడ ఫిల్టర్ మెనూలో లిక్విఫై అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ లిక్విఫై అని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో, సో చూడండి మొత్తం ఇమేజ్ అంతా కూడా ఇలా డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది యాక్చువల్గా ర్యాప్ టూల్ అంటాము. ర్యాప్ టూల్, ఈ టూల్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మనకి ఇమేజ్ని, అంటే ఇక్కడ చూడండి సైడ్కి ఆప్షన్స్ ఉన్నాయి. బ్రష్ సైజ్ పెంచుకోవచ్చు, అంటే ఐ మీన్ ఈ బ్రష్ సైజ్, ఓకే, బ్రష్ ప్రెజర్ పెంచుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సో మనకు మొత్తం ఈ ఇమేజ్కి జూమ్ చేయాలంటే మీకు తెలిసిందే కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్. ఓకే, సో ఈ కంట్రోల్ ప్లస్ ఉపయోగించి ఇంకా బ్రష్ సైజ్ తగ్గించాలనుకుంటే ఎక్కడైనా తగ్గించవచ్చు. మీ కీబోర్డ్లో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, వాటినైనా చేయొచ్చు. బట్ ఇలా సో మనం ఏంటంటే చూడండి, ఇక్కడ ఇమేజెస్ని మనం కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు పార్ట్స్ అన్నిటిని. ఇక తర్వాత మనకు ఒకసారి ఈ చూడండి ఐ పార్ట్ జస్ట్ ఇలా కావాలనుకుంటే మూవ్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా లిక్విఫై చేస్తున్నాం. ఆల్ట్కి పట్టుకుంటే ఇక్కడ రీసెట్ బటన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మరి నార్మల్గా వస్తుంది ఇమేజ్. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇందాక చెప్పాం కదా మనం, సో ఇక్కడ ఫ్యాట్గా ఉన్నదని కొంచెం చిన్నగా చేయాలంటే మనం బ్రష్ సైజ్ తగ్గించేసుకొని చూడండి ఇలా లోపల వైపుకి ఇమేజ్ని ఇలా ప్రెస్ చేయబడినట్లయితే మనకు చూడండి మీరు చేసేటప్పుడు నిదానంగా చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా చేస్తే క్లియర్గా సో మనకు అంటే అడ్జస్ట్ చేసినట్టు కనిపించేది. చూడండి, మొత్తం ఇమేజ్ అంతటిని ఇలా అడ్జస్ట్ చేసి చేయొచ్చు అనమాట. ఓకే, కానీ ఇక్కడ ప్రెజర్ కూడా ఒకవేళ తగ్గించుకున్నట్లయితే చూడండి, మనం మూవ్ చేసేటప్పుడు కరెక్ట్గా అడ్జస్టింగ్తో ఇట్లా చూడండి కనిపించకూడదు, కరెక్ట్గా ఉండాలి. ఈ విధంగా మొత్తం ఇమేజ్ అంతటిని ఇదే విధంగా చేయొచ్చు. చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఆమె మనకి ఇక చిన్నగా కనిపించడానికి అవకాశం ఉంది. మీకు చూపించడానికి మాత్రమే ఇక్కడ చెప్తున్నాం మనం. మీరు నీట్గా అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే ప్రెస్ చేసినట్టయితే మాత్రము మనం సేమ్ ఇమేజ్ ఇలాగే వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మరి రీసెట్ చేశాను నేను. ఇంకోటి ఏంటంటే ఈ లిక్విఫై ద్వారా ఇప్పుడు చూడండి ఇక్కడున్న ఈ జాకెట్ పార్ట్ మనకు కరెక్ట్గా అంటే పైకి కనిపిస్తున్నట్టుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ ఏరియాని ఒకటి నేను జస్ట్ ఏం చేస్తున్నాను, ఇలా సెలెక్ట్ చేస్తున్నాం ఈ టూల్స్ ద్వారా. ఇలాగా సెలెక్ట్ చేసి ఫిల్టర్, లిక్విఫై అనే ఆప్షన్ అంటే షిఫ్ట్ కంట్రోల్ X వాడినా ఆ ఏరియా మాత్రమే మనకు సెలెక్ట్ అయింది కదా. సో ఇప్పుడు మనం బ్రష్ సైజ్ తగ్గించేసుకొని ఇక్కడ ఆ పార్ట్ని ఒక్కటినే మీరు ఇలా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి బ్రష్ సైజ్ తగ్గిద్దాము, కానీ జూమ్ బ్రష్ సైజ్ ఇంకా కొంచెం తగ్గించేసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా ఆ పార్ట్ అంతటిని సో మనం ఇలా కవర్ అయ్యేలాగా చూసుకోవచ్చు అనమాట, అతుక్కుపోయినలాగా.
ఇలా అడ్జస్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేసినట్లయితే మాత్రం మనకు చూడండి ఇంతవరకు లాగా కొంచెం చేంజ్ అనిపించింది. అట్లా లిక్విఫై ఆప్షన్లో మనం మార్చుకోవచ్చు అనమాట. తర్వాత ఫిల్టర్, లిక్విఫై, ఇక్కడ ఇమేజ్ని జూమ్ చేసిన తర్వాత ఈ ఒకే ఆప్షనే కాదు, ఇంకా ఇక్కడ టూల్స్ని చూడండి. ట్విర్ల్ క్లాక్ వైజ్ టూల్ అని రైట్కి, ట్విర్ల్ క్లాక్ వైజ్ టూల్ లెఫ్ట్కి. ఇదేంటంటే ఇమేజ్ని ట్విర్ల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అంటే కొంచెం జూమ్ సైజు పెంచున్నాం, బ్రష్ సైజు, ఇమేజ్ని ఇక్కడ కరెక్ట్గా లిఫ్ట్ దగ్గర పెట్టి చూసినట్టయితే చూడండి ఇమేజ్ని ఇలా ట్విల్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడైనా చూడండి అలాగే పెట్టుకుంటున్నాను చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకుంటున్నా, సో ట్విల్ అవుతూ ఉంది. బ్రష్ సైజు ఇక్కడ ప్రెషర్ మీరు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత లెఫ్ట్ ట్విల్ అంటే లెఫ్ట్ సైడ్కి ట్విల్ అవుతుంది చూడండి, లెఫ్ట్కి ట్విల్ చేసుకోవచ్చు అనమాట ఆ పర్టికులర్ ఏరియాని. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మెనీ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. పక్కర్ టూల్ అని, ఓకే, బ్లాట్ టూల్ అని, ఇలాంటివి. సో ఇక్కడున్న ఈ పక్కర్ టూల్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఇమేజ్ని చూడండి ఇక్కడ ఈ ఇమేజ్ని పెట్టున్నాను కదా, కరెక్ట్ వేలో తీసుకొని వస్తుంది ఇక్కడ మొత్తం ఇమేజ్ అంతా ఎగ్జాక్ట్గా ఇంతకుముందు ఎలాగైతే ఉండాలి. ఓకే, తర్వాత ఇట్లా ఈ టూల్స్ అన్నీ ఉపయోగించి మనము సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ని కొంచెం బల్జింగ్ టైప్లో అంటే ముందుకి ఉబ్బినట్టుగా కనిపించాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ వాడచ్చు. ఇమేజ్ అంతా ఓకే. ఇప్పుడు తర్వాత ఇంకా అదే విధంగా ఇక్కడ కూడా అంతే సేమ్ ఇలా కొంచెం ఇంకా ఎక్కువ ఫ్యాట్ అనిపించాలనుకుంటే ఇది తీసుకోవచ్చు, ఈ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇలా ముందుకు మూవ్ చేస్తే మనకు బాగా లావ్ అనిపించినట్టు మనకు కనిపిస్తుంది అనమాట. ఇంకా చూడండి ఇలాగా అడ్జస్ట్ చేయొచ్చు. ఒక బాడీ ఒకటే కాదు, మొత్తం ఈక్వల్గా అన్నింటినీ మనం అడ్జస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి చూడండి. సో ఈ టూల్స్ వచ్చేసి షిఫ్ట్ పిక్సెల్ టూల్స్ అని, ఓకే, రిఫ్లెక్షన్ టూల్స్ అని. ఈ టూల్స్ చూడండి ఇలా రిఫ్లెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత షిఫ్ట్ పిక్సెల్ టూల్ ఉంది, ఓకే. తర్వాత నార్మల్గా రావాలనుకుంటే పక్క టూల్ ఉపయోగించేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. ఇలా సో ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ ఉపయోగించవచ్చు. సో మనం ఇక్కడ ఇమేజ్కి మొత్తం మనకు కావాల్సిన పార్ట్ని రొటేట్ చేసుకోవచ్చు. సో అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ ఉపయోగపడుతుంది ఇక్కడ. సో రీకన్స్ట్రక్షన్, స్టిప్ టైప్, రిజిడ్ టైప్, ఇలాంటి బ్రష్ టైప్స్ ఎన్ని ఉన్నాయి. ఇన్వర్ట్ కావాలనుకుంటే ఇన్వర్ట్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు లిక్విఫై ఆప్షన్స్లో ఉపయోగించుకోవచ్చు అనమాట. కానీ పర్టికులర్గా ఇమేజ్ని ఫ్యాట్గా ఉన్నదాన్ని సో కొంచెం తగ్గించడానికి, మరీ చిన్నగా ఉన్న వాళ్ళని ఫ్యాట్ చేయడానికి, సో ఇట్లాంటి ఆప్షన్స్కి లిక్విఫై ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్, ఆల్ట్ కంట్రోల్ ఎక్స్. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏం లేదు, జనరల్గా ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ నేను ఏం చేయాలనుకున్నానంటే ఇప్పుడు నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా అవసరం లేదు, ఓన్లీ ఇమేజ్ని మాత్రమే కట్ చేసుకోవాలనుకుంటే పాలిగాన్ లాస్ టూల్ కానివ్వండి, తర్వాత పెన్ టూల్ ఉపయోగిస్తాం. అలా కాకుండా ఈ ఫిల్టర్ మెనూలోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ ఉపయోగించినట్టయితే మనకు ఈ ఇమేజ్లో ఇప్పుడు చూడండి ఇక్కడ టూల్స్ అన్నీ ఉన్నాయి జనరల్గా. ఇప్పుడు ఈ ఫస్ట్ టూల్ వచ్చేసి ఉందండి, కొంచెం ఇమేజ్ని మనం ఇంతకుముందు మార్చాం. ఓకే, ఫిల్టర్, ఎక్స్ట్రాక్ట్, ఆల్ట్ కంట్రోల్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి ఎడ్జ్ హైలైటర్ టూల్ అంటారు. ఈ ఎడ్జ్ హైలైటర్ అంటే ఇవన్నీ హైలైట్ చేయడానికి. ఇప్పుడు మనకు ఓన్లీ ఇమేజ్ ఒక్కటే కావాలి కాబట్టి ఆ ఇమేజ్ని చూడండి మొత్తం ఇలా సెలెక్ట్ చేస్తున్నాను బ్రష్ ద్వారా. ఓకే, చూడండి ఎడ్జెస్ అన్నీ కూడా. ఒకవేళ మీరు చూడండి జూమ్ తగ్గించుకోండి, మీకు కనిపిస్తూ ఉంది ఇమేజ్ అంతా కూడా.
ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ హైలైటర్ ద్వారా నీట్గా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కొంచెం జూమ్ పెంచుతున్నాము చూడండి. ఇంకెక్కడైనా మీకు ఒకవేళ ఈ సెలెక్షన్ అనేది రాంగ్గా పోయిందనుకోండి, ఇక్కడ ఎరేజర్ టూల్ ఉంది కదా, ఎరేజర్ టూల్ ఉపయోగించి అక్కడ మనం కట్ చేసుకోవచ్చు ఆ పార్ట్ని. సో ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ ఈ ఎడ్జెస్ సెలెక్ట్ చేసిన ఎడ్జెస్ అంతా ఉండాలి. ఇక్కడ ఫిల్ కలర్ ఉంచండి. ఫిల్ టూల్ అనేది ఒకవేళ మనం బయట వైపు ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేస్తే ఏమవుతుందో తెలుసా, ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ ఏరియా ఉంటుంది, తర్వాత ఈ ఇమేజ్ అంతా ఎగిరిపోతుంది అనమాట. ప్రివ్యూ చూస్తే మీకు ఇక్కడ చూడండి, ఓకే, ఈ ఏరియా అంతా ఉంది, ఈ ఇమేజ్ అంతా ఎగిరిపోయింది. అట్లా కదా కాదు కదా కావాల్సింది మనకు. మనకు కావాల్సింది ఎలాగా, ఈ ఏరియాని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఏరియాని సెలెక్ట్ చేస్తే మొత్తం ఎగిరిపోతుంది. సో కాబట్టి ఇది క్యాన్సిల్ చేసి ఈ ఫిల్ టూల్ ఉపయోగించి ఈ ఇమేజ్ ఏరియా లోపల మాత్రమే మీరు సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేస్తే చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా సో మనకి ఎరేజ్ అయిపోతుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ అయిపోయినప్పుడు మనము నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఫిల్టర్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలా, ఇక్కడ ఈ టూల్ తీసుకున్న తర్వాత ఎడ్జ్ హైలైటర్ టూలు చూడండి ఇలా సెలెక్ట్ చేస్తున్నాము మొత్తం. కరెక్ట్గా సెలెక్ట్ చేయండి. నాకు ఇక్కడ మౌస్ సరిగా సహకరించడం లేదు. ఓకే, నేను ఈ విధంగా సెలెక్ట్ చేశాను చూడండి. సో ఎరేజర్ ద్వారా ఫస్ట్ మీరు ఎక్కడెక్కడైనా అన్నెసెసరీగా ఉంటే ఆ పార్ట్స్ అన్నింటినీ ఎరేజ్ చేసుకోండి. ఈ కింద. సో ఇప్పుడు మీరు ఈ ఫిల్ టూల్ తీసుకొని ఇమేజ్ని ప్రెస్ చేసి ఓకే ప్రివ్యూ చూశారు కదా ఇక్కడ. సో ఈ ప్రివ్యూ చూస్తే కొంచెం జూమ్ సైజ్ పెంచుకున్నట్టయితే ఇక్కడ ఉండే పార్ట్స్ అన్ని ఇలాగా కట్ అయిపోతూ వచ్చాయి కదా. సో అట్లాంటి టైంలో మనకి కింద క్లీనప్ టూల్ అని ఉంది. ఈ క్లీనప్ టూల్ ద్వారా మీరు ఆ పార్ట్స్ అన్నిటిని నీట్గా అలా సో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకు అదంతా కొంచెం అలా అనీజీగా కనిపిస్తుంటే క్లీనప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక మనం సెలెక్ట్ చేసేటప్పుడు నీట్గా సెలెక్ట్ చేసుకోవాలా, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఈ పర్టికులర్ పార్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేశాను అనుకోండి, ఫిల్ టూల్ తీసుకొని ఇక్కడ ప్రివ్యూ చూసాము కదా. సో ఈ క్లీనప్ టూల్ అనేది ఉపయోగించి క్లీన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ ఎడ్జ్ టచ్అప్ నుంచి ఉంది. ఎడ్జెస్ ఎవరైనా ఇలా ఉంటాయి వాటిని కరెక్ట్గా మనము కొంచెం ఎడ్జెస్ అన్నిటిని ఇలా నీట్గా మూవ్ అయిపోతాయి. ఇక్కడ ఈ ఇమేజ్ని చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే ఎడ్జ్ టచ్అప్ ఇలా ఎడ్జెస్ అన్ని టచ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు హెయిర్స్ కూడా అంతే కదా. సో అట్లా మీరు చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మనం ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ జూమ్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఇమేజ్కి. ఓకే, ఇక్కడున్న టచ్ టూల్ తీసుకోవడం, జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవడం, ఇక్కడ అంతే సేమ్. కరెక్ట్గా మనకు ఏమైపోతాయంటే కలిసిపోయినట్టు కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇట్లా మనము ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ ఇచ్చేసి ఓకే ప్రెస్ చేసినట్టయితే మాత్రం ఆ పార్ట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. కానీ ఎక్స్ట్రాక్ట్ ఎందుకంటే మనకు ఓన్లీ ఇమేజ్ మాత్రమే కావాలా వితౌట్ బ్యాక్గ్రౌండ్తో అనుకున్నప్పుడు సో ఈ ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో సరే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి మనకు ఫిల్టర్ మెనూలో ప్యాటర్న్ మేకర్. ప్యాటర్న్ మేకర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇమేజ్లో పర్టికులర్ పార్ట్ని మనం ఏదైనా ప్యాటర్న్ మేక్ లాగా తయారు చేసుకోవాలనుకుంటే మీరు రెక్టాంగులర్ మార్క్ టూల్ ఉపయోగించో లేదంటే ఎలిప్టికల్ మార్క్ టూల్ ఉపయోగించో ఏం చేస్తాం, ఎడిట్
డిఫైన్ ప్యాటర్న్ అంటే సో ఆ పర్టికులర్ పార్ట్ ప్యాటర్న్లో డిఫైన్ అయిపోతుంది కదా. సో డిఫైన్ అయిన తర్వాత మీరు ఏం చేసుకోగలుగుతారు, డైరెక్ట్గా సో ఇంకో ప్లేస్లో ఆ పర్టికులర్ పార్ట్ని అప్లై చేసుకుంటారు ప్యాటర్న్ స్టాంప్ టూల్ ద్వారా కదా. సో ఇప్పుడు అలా కాకుండా ఫిల్టర్ ప్యాటర్న్ మేకర్లోకి వెళ్తే ఇక్కడ సెలెక్షన్ టూల్ ఉంటుంది. మీకు ఏ ఏరియా ప్యాటర్న్ కావాలి ఆ ఏరియాని ఒకవేళ మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ జనరేట్ అనే బటన్ క్లిక్ చేస్తే చూడండి ఇలా ప్యాటర్న్ మేకర్ లాగా తయారైపోతుంది అనమాట. సో ఓకే, ఇక్కడ రీసెట్ నొక్కినాం. ఇప్పుడు ఓన్లీ నాకు ఈ ఏరియా మాత్రమే ప్యాటర్న్ మేకర్ లాగా తయారు కావాలి, సెలెక్ట్ చేసి జనరేట్ అని క్లిక్ చేస్తే చూడండి ఇది జనరేటర్. మరి వన్స్ అగైన్ జనరేట్ క్లిక్ చేస్తే ఈ విధంగా ప్యాటర్న్ మేక్ లాగా తయారు చేసుకోవచ్చు. ఓకే ప్రెస్ చేస్తే ఆ ప్యాటర్న్ మేకర్ అలాగే వచ్చేస్తుంది. అలా ఏదైనా పర్టికులర్ పార్ట్ని మనం ప్యాటర్న్ మేక్ లాగా తయారు చేసుకోవడానికి అక్కడున్న ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఫిల్టర్ ప్యాటర్న్ మేకర్, ఆల్ట్ షిఫ్ట్ కంట్రోల్ హెచ్, ఎక్స్ ప్రెస్ చేస్తే యూజ్ క్లిప్ బోర్డ్ యాజ్ శాంపుల్ అని జనరేట్ నొక్కితే క్లిప్ బోర్డ్ ఏదైనా ఉంటే క్లిప్ బోర్డ్ లాగా శాంపుల్ కనిపిస్తుంది. ఈ టిక్ మార్క్ తీసేయాల్సి ఉంటుంది మీరు. ఓకే, సో అట్లా మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. మరి అగైన్ జనరేట్ అగైన్ అని ఇక్కడ క్లిక్ చేస్తే జనరేట్ అవుతూనే ఉంటుంది. ఈ విధంగా ప్యాటర్న్ మేకింగ్ స్టాంపులు చేసుకోవచ్చు మీరు. ఓకే సరే, ఇప్పుడు మనం ఫిల్టర్ మెనూలో ఇక్కడ ఎంబెడెడ్ వాటర్ మార్క్ ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం ఆప్షన్ ఉపయోగిస్తామో ఆ ఆప్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంతే. ఓకే, రీసెంట్గా ఏదైతే యూజ్ చేసామో ఆ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. క్లియర్? సో ఇప్పుడు మనం ఇక ఫిల్టర్ మెనూలో సో ఈ ఆప్షన్స్ అన్ని తర్వాత నేర్చుకుంటామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, మా ఛానల్ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.